హాయ్ ఫ్రెండ్స్, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నేను మీ విజయరాఘవ ఇంగ్లీష్ టీచర్ని. మామూలుగా ఇప్పుడు మనం ఇంతవరకు కొన్ని వీడియోస్లో క్వశ్చన్ వర్డ్స్ గురించి నేర్చుకుంటున్నాం. ఇది మన 43rd వీడియో. ఈ వీడియోస్లో మనం ఏం నేర్చుకుంటే ప్రశ్న పదాలను ఎలా మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు అడగాలి, వాటి మీనింగ్ తెలుసుకోవాలి, త్వరగా మాట్లాడగలగాలి. అది మన ఉద్దేశం. ఇప్పుడు క్వశ్చన్ వర్డ్స్లో నెక్స్ట్ వచ్చేది మనకి విచ్ వస్తుంది. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం మనం? వాట్, వెన్, వేర్ నేర్చుకున్నాం. ఇది నాలుగోది విచ్. విచ్ అంటే ఏంటి? ఏమిటి, ఏమి అనే మీనింగ్లో మనం వాడతాం మామూలుగా విచ్. ఓకే, ఏది అని ఏదైనా వస్తువు కానీ ఏదైనా అడిగేటప్పుడు మనం ఇలా వాడతాము. విచ్ ఈజ్ యువర్ బుక్, ఈ పుస్తకం ఏది అంటే విచ్ అనేది మామూలుగా చాయిస్ అనే దాని గురించి మాట్లాడతాం. 2-3 వస్తువులు ఉంటాయి, ఆ 2-3 మీది ఏది అనే సందర్భంలో విచ్ వాడతాం మనం. ఓకే, వాట్ అనేది మనకు తెలియనప్పుడు వాట్ కలర్ డూ లైక్, ఏ కలర్ ఇష్టపడతావు అంటే ఎన్నైనా కలర్స్ కావచ్చు. కానీ విచ్ వచ్చినప్పుడు మాత్రం విచ్ కలర్ డూ లైక్, మీరు అక్కడ చూసిన 2-3 కలర్స్ను మీరు లైక్ చేయాలి, అప్పుడే విచ్ అంటాం. ఓకే, వాట్ శారీ డూ లైక్, ఏ శారీ మీరు ఇష్టపడతారు. ఓకే, అంటే డిఫరెంట్ శారీస్లో వెరైటీస్లో ఏది ఇష్టపడతారని వస్తుంది. కానీ ఒకవేళ విచ్ శారీ డూ లైక్ అంటే మీరు షాప్కి వెళ్ళి షాప్లో 2-3 షాపులు సెలెక్ట్ చేసుకుంటారు, 2-3 శారీస్. ఆ 2-3 శారీస్లో ఒక శారీని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు అనుకోండి. అప్పుడు విచ్ శారీ డూ లైక్ అంటే అప్పుడు 3 శారీస్లో ఏదైనా ఒకదాని చెప్తారు. అటువంటిప్పుడు మనం క్వశ్చన్ చేయాలి, విచ్ శారీ డూ లైక్. ఏది లేనప్పుడు, చాలా ఉన్నప్పుడు అలాంటి సందర్భంలో వాట్ వాడతాం. వాట్ శారీ డూ లైక్ టు బాయ్, ఏ శారీ కొనాలనుకుంటున్నారు తెలియనప్పుడు. తెలిసి మనకు చాయిస్ ఎదురుగా ఉన్నప్పుడు విచ్ శారీ. అలాగే విచ్ ఈజ్ యువర్ బుక్, ఈ పుస్తకం ఏది. 2-3 బుక్స్లో ఒక బుక్, దాని గురించి అడుగుతున్నాం మనం తెలుసుకోవాలని. దిస్ ఈజ్ మై బుక్ అనొచ్చు, దట్ ఈజ్ మై బుక్ అని చెప్పచ్చు. విచ్ వాచ్ హ్యావ్ యూ, మీకు ఏ వాచ్ ఉంది మీ దగ్గర. విచ్ వాచ్ అంటే ఎలాంటి వాచ్ ఉంది మీ దగ్గర. అప్పుడు ఏం చెప్పాలి? విచ్ వాచ్ హ్యావ్ యూ అంటే ఐ హ్యావ్ మీరు చెప్పచ్చు. ఐ హ్యావ్ టైటాన్ వాచ్ ఆర్ ఎనీ వాచ్ పేరు చెప్పచ్చు మీరు. ఐ హ్యావ్ మీద ఇది. నెక్స్ట్, విచ్ కలర్ డూ దే లైక్, వాళ్ళు ఏ కలర్ ఇష్టపడతారు. ఓకే, వాళ్ళు ఇష్టపడేటువంటి కలర్ను మనం తెలుసుకుంటాం కాబట్టి వర్బ్ ఇక్కడ వచ్చింది లైక్, అందుకని డూ వాడడం. వాళ్ళు ఏ కలర్ ఇష్టపడతారు. 2-3 కలర్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్, వైట్, రెడ్, ఈ 3 ఏది ఇష్టపడతారు, చాయిస్ అక్కడ. మరి నెక్స్ట్ వచ్చేసి విచ్ సెల్ ఫోన్ హ్యాస్ షీ. 4వ క్వశ్చన్ వచ్చేసి విచ్ సెల్ ఫోన్ హ్యాస్ షీ, ఆవిడ దగ్గర ఏ సెల్ ఫోన్ ఉంది, ఏ కంపెనీ సెల్ ఫోన్ ఉంది. ఓకే, నేకేనా, ఐఫోనా, మామూలుగా ఏ ఫోన్ అయితే ఉందో ఆ ఫోన్ గురించి తెలుసుకోవడానికి మనం విచ్ సెల్ ఫోన్ హ్యాస్ షీ, ఆవిడ దగ్గర ఏ సెల్ ఫోన్ ఉంది అని మనం వాడచ్చు ఇలాగా. నెక్స్ట్ వచ్చేసి 5వ ప్రశ్న వాక్యం వచ్చేసి విచ్ చాప్టర్ డస్ హీ రీడ్ టుడే, అతడు ఈరోజు ఏ చాప్టర్ చదువుతాడు. చదవడం అనేది వర్బ్ కాబట్టి మనం ఇక్కడ ఏం వాడాము, V1 కాబట్టి డస్ వాడాము అతనికి, హీ షీట్కి. అతడు ఈరోజు ఏ చాప్టర్ చదువుతాడు. ఓకే, విచ్ లెసన్ డస్ హీ రీడ్, అతను ఈరోజు ఏ లెసన్ చదువుతాడు. అలాగే మనం క్వశ్చన్స్ అడగవచ్చు. నెక్స్ట్ 6వ క్వశ్చన్ వచ్చేసి విచ్ కార్ ఈజ్ దేర్స్, అక్కడ 2-3 కార్లు ఉన్నాయి, కార్లో వారిది ఏది కారు అని అడిగే సందర్భంలో మనం విచ్ కార్ ఈజ్ దేర్స్, విచ్ కార్ ఈజ్ యువర్స్. ఓకే, విచ్ కార్ ఈజ్ హర్స్, ఆమెదే కార్. అలాగే మనం క్వశ్చన్స్ అడుగుతాం. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ వచ్చేసి విచ్ మూవీ డిడ్ దే వాచ్ ఎస్టర్డే, వారైనా ఏ సినిమా చూశారు, జరిగిపోయిన ఏ సినిమా చూశారు వాళ్ళు అనేటప్పుడు దేశా అని మేము మూవీ పేరు కూడా చెప్పచ్చు. ఏదైనా దేశా మూవీ పేరు చెప్పేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 8th క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ 3 ఉన్నాయనుకోండి, ఆ 3 మీ ఇష్టమైన సబ్జెక్ట్ చెప్పాలి కాబట్టి చాయిస్ కాబట్టి విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్, ఈ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏది. నెక్స్ట్ 9th వచ్చేసి విచ్ ఈజ్ అవర్ ఫేవరెట్ డిష్, ఆవిడ యొక్క ఇష్టమైన వంటకం ఏది. ఫిష్, ఏ డిష్ ఆవిడ ఇష్టపడతారు, అందుకనే విచ్ ఈజ్ అవర్ ఫేవరెట్ డిష్. ఓకే, ఇలా మనం క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి విచ్ డూ యూ ప్రిఫర్, కాఫీ ఆర్ టీ, మీరు ఏది ఇష్టపడతారు. కాఫీ ఉంది, టీ ఉంది, రెండిట్లో చాయిస్ ఇక్కడ. విచ్ డూ యూ ప్రిఫర్, మీరు ఏది ఇష్టపడతారు. ప్రిఫర్ అంటే ఇష్టపడడం, లైక్ చేయడం, రెండిట్లో ఏదైనా ఒకటి చాయిస్. అప్పుడు కాఫీనా టీనా మీరు చెప్పొచ్చు. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ, లేదా ఐ ప్రిఫర్ టీ టు కాఫీ, అలాగే ఏదైనా చెప్పచ్చు. నెక్స్ట్ 11th వచ్చేసి విచ్ ఎగ్జామ్ ఈజీ రైటింగ్, విచ్ ఎగ్జామ్ ఈజీ రైటింగ్, అతను ఇప్పుడు ఏ ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఓకే, అతడు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నాడా, స్టాఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ రాస్తున్నాడా, గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తున్నాడా, అలా ఎగ్జామ్ గురించి అడుగుతున్నప్పుడు విచ్ ఎగ్జామ్ ఈజీ రైటింగ్. అది 11వ. 12వ క్వశ్చన్ వచ్చేసి విచ్ రూట్ ఈ షార్టర్, విచ్ రూట్ ఈ షార్టర్ అంటే ఏ రూట్ మనకి దగ్గరగా ఉంటుంది. షార్టర్ కంపేరిటివ్ డిగ్రీ అనమాట, రెండిట్లో మళ్ళీ ఇదా అదా అని అనుకున్నప్పుడు విచ్ రూట్ ఈ షార్టర్, దిస్ రూట్ ఈ షార్టర్ దెన్ దట్,
ఈ రూట్ దానికంటే షార్టర్గా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. ఈ మొత్తం 12 వాక్యాలు మీరు బాగా అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. వీడియోని బాగా పర్ఫెక్ట్గా చూశారనుకుంటాను. మీరు మొత్తం 1, 2, 3 సార్లు వీడియోని చూడండి. మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఈ వీడియోలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఆ డౌట్స్ అని నేను క్లియర్ చేస్తాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.